ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడేమోని నేను టమాటా కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్స్టెంట్ చపాతీ చేస్తున్నాను. ఇదిగోండి, ఆల్రెడీ మీకు నేను చూపించాను కదా మొన్న. ఇదిగోండి 75 రూపీస్, నాకు 70 రూపీస్కి వచ్చింది. బాగుంటాయి అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు కానీ ఎప్పుడైనా మనకి అవ్వలేనప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు చపాతీలు. సాఫ్ట్గా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. కంపెనీ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మరి చపాతీకి కర్రీ అయినా ఉండాలంటే టమాటా చేద్దామని చేశాను. బాగుంటుంది టేస్టీగా. అలాగే కొంచెం పసుపు, ఫస్ట్ ఉల్లిపాయ వేసుకొని వేపేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటాలు వేసేసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దీన్ని కొంచెం మగ్గించుకున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి యమ్మీ టమాటా కర్రీ రెడీ. ఇదిగోండి చపాతీ.